తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి రూపం చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజల యొక్క భావోద్రేకాలు కూడా ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి, రంగుల్లో కూడా అని చెప్పి వారందరూ వారి అభిప్రాయాలు చెప్తూ స్వాగతించారు అధ్యక్ష. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు కానీ, లేకపోతే వారికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఆ సభ్యులందరూ ఇక్కడ ఉండి వారి అభిప్రాయాలు చెప్పుకుంటే బాగుండేది అధ్యక్ష. అందరి అభిప్రాయాలు ఒకలాగానే ఉండాలని మేమేం కోరుకోవట్లేదు అధ్యక్ష. లేకపోతే మీరు మమ్మల్ని పొగడాలని, లేకపోతే మేము చేసింది గొప్పగా ఉందని మీరు చెప్పని కూడా మేము కోరుకోవట్లేదు. కనీసం మీ అభిప్రాయాలు చెప్పుకుంటుంటే బాగుండేది. ఈ స్థితిలో మనము వాస్తవాలకు దగ్గరగా, వాస్తవాల్ని ప్రతిబింబించేదిగా విగ్రహాలు ఉండాలనేది నేను కోరుకుంటాను. చాలా స్పష్టంగా తెలంగాణ మహిళ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఆ విగ్రహం ఉంది. అందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కళలు లేదా లేనిది ఊహించుకొని లేని వాటిని ప్రతిష్ఠించటం కాదు. చెప్పారు ఎందుకు పచ్చ చీరలో నాకు ఇంకోటి కనిపించింది. ప్రగతి కనిపిస్తుంది, పచ్చదనం, పంటలు కనిపిస్తున్నాయి, వ్యవసాయం కనిపిస్తుంది. దాంతోపాటు నడుం చుట్టూ తిప్పింది శ్రమకు తార్కాణం, పట్టుదలకు తార్కాణం, పోరాటానికి తార్కాణం కూడా మనం పేర్కొనే అవకాశం ఉంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత అలంకరణ అనేది తెలంగాణ మహిళలు అత్యధిక భాగం ఎవరు ఏం ధరిస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో వాళ్ళ జీవనాన్ని ప్రతిబింబించే రకంగా ఆ విగ్రహం ఉంది. అది మన సంస్కృతిని కానీ, మన జాతిని కానీ, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నతిని కానీ తెలియజేసే రకంగా ఉంటుంది. అసలు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి యూపీఏ చైర్పర్సన్, ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో ఉంటిమి, తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే రాకపోతుండే అనేటువంటి మాటకు అనుగుణంగా డిసెంబర్ 9 నాడు ప్రకటించినటువంటి ఈ సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని చర్చ జరుగుతూ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గౌరవ సభ్యులు మాట్లాడుతూ మీరు అన్నీ మార్చుకుంటూ పోతూ ఉంటారని చెప్తున్నారు. తెలంగాణ చిహ్నము జరగలేదు అధ్యక్ష, అది చర్చకు జరుగుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలనే ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవాన్ని గుండెల్లో పెట్టుకొని తల్లి సోనియా గాంధీ గారు మనకు ఈరోజు తెలంగాణను ప్రకటించిన సందర్భంగా వారి బర్త్డే కూడా ఈరోజే ఉండడం మనందరికి కూడా చాలా సంతోషం. వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు జరుగుతున్నటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు వాళ్ళ సొంత ఎజెండాను ఈ విగ్రహం చుట్టూ, ఈ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తల్లి తెలంగాణ విగ్రహంలో మరి తెలంగాణ ప్రజల అస్తిత్వము, ఆత్మగౌరవం, పోరాటము, శ్రమైక జీవన మరి రూపము, ఆశీర్వాదం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్
ఇవన్నీ కలగలిసినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపము ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. బీజేపీ వాళ్ళు కానీ బయట బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని. అయ్యా, ఇప్పటి వరకు అధికారికంగా 10 సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపచేసిర్రా? కేవలం వాళ్ళ పార్టీ రూపాలు, వాళ్ళ జెండా రూపము, మరి కేటీఆర్ చెల్లికి దేవతా విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దిండ్రు. కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు, చెల్లెలు, అమ్మలు ఎట్లా ఉంటారో తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని మనం ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్కు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలను మేము రాకుండా చూసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేస్తూ మేము కూడా ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు రండి, ఈరోజు మేము కూడా కోరుతా ఉన్నాం స్పీకర్ గారిని. ఇదో ప్రత్యేకమైన అంశం, మన సంస్కృతికి యావత్ జాతికి నిలువుటద్దంగా నిలబడే ఒక విగ్రహ రూపకల్పనతో పాటు ఆవిష్కరణ చేసే రోజు ఇది. చరిత్రలో నిలిచిపోయే రోజు. It will always have a important place in the history of Telangana. మరి మీలో చాలామందికి గుర్తుందో లేదో, ఆనాడు చిదంబరం గారు రాత్రి 11 గంటలకి స్టేట్మెంట్ ఇచ్చి చాలా స్పష్టంగా ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎ సపరేట్ తెలంగాణ స్టేట్ అని ఆ రాత్రి చిదంబరం గారి స్టేట్మెంట్ తర్వాత యావత్ తెలంగాణలో దేవర్ సెలబ్రేషన్స్ త్రూఅవుట్ ద నైట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంత ముఖ్యమైనదో ఆ చర్చల్లో పాల్గొన్న వ్యక్తిగా నేను మరో విషయం ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మరోసారి గుర్తు చేస్తున్నా. హైదరాబాద్ నగరం నుంచి వచ్చే రెవెన్యూ కేవలం తెలంగాణకి కేటాయించడం, అది సోనియా గాంధీ గారి ఘనత అనే విషయం యావత్ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు మనం సోనియా గాంధీ గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి కేవలం సోనియా గాంధీ గారి సింగులర్ కాంట్రిబ్యూషన్ విషయం ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని మనవి చేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రకటన, మరి ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా ప్రకటన కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అభినందిస్తున్నాను. అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుందని మా సలహా సూచన. అదేవిధంగా మాకు అనిపించింది, మిగతా అన్ని విషయాలు నేను చర్చకు వెళ్ళను, కానీ ఆ యొక్క విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సరే, మీరు ఏ కోణాల నుంచి మీరంతా అన్ని విషయాలని ఆలోచించే మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ నేనేమంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సరిగా లేనటువంటి అన్ని విషయాల మీద మార్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.